బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యం 11-13 అధ్యాయాల మధ్యలో దోర్కా అనబడే ఒక చిన్నది కనపడుతుంది. చాలా మంచి చేసింది. ఆ రోజుల్లో 2 అంగీలు ఉండడం చాలా గొప్ప. అందుకే యేసుప్రభు అన్నాడు, నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఒకటి లేని వానికి ఇచ్చేయి అన్నాడు. 2 ఉండడం చాలా గొప్ప. ఈమె అనేక మందికి మంచి చేసింది. అందుకే చనిపోయిన తన ఆత్మను, లేకపోతే చనిపోయిన తన దేహాన్ని తిరిగి లేపాడు దేవుడు. మంచి నువ్వు చేస్తే, నేను ఎప్పుడు నమ్మే మాట, దేవుని వాక్యాన్ని బట్టి అది నిద్రపోదండి. ఒక దినాన నీ బిడ్డలకు ఆ మంచి వస్తుంది. మనం చదువుకునేటప్పుడు ఏమంటాం? అశోకుడు చెట్లు నాటెను. అశోకుడు ఫలాలు తిన్నాడా? ఆయన నాటితే మనం నీడను పొందామని చెప్తాం. మన అమ్మో నాన్న నాటిన మామిడి చెట్టు వాళ్ళ కాలం అయిపోయిన తర్వాత ఫలాలు వస్తాయి. అలాగా మనము చేసిన మంచి మన బిడ్డలకు నీడగా వస్తుంది. అట్ ద సేమ్ టైం మనం చేసిన చెడు కూడా మనకు వెంటాడుతుంది పిల్లలకు. అందుకే ప్రభు దినపు రాకడ వరకు మనం ఎలాగుండాలి అంటే, ఏదైనా సరే మంచి చేసే వ్యక్తులమై ఉండాలి. ఆ మాట నేను చదివినప్పుడు అండి చాలా, ఒకసారి మళ్ళా చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి చదవండి. ఇప్పుడు మీకు అద్భుతకరమైన వివరణ వస్తుంది. 8 నుంచి చూద్దాం. 8వ వచనం నుంచి 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎవరి వరం ఇది? మీ రక్షణ రూపేణ వాక్యం వల్ల కలిగింది కాదు, లేదా మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల వల్ల కలిగింది కాదు, మీ అమ్మా నాన్న చెప్పింటే కలిగింది కాదు. ఇది దేవుని వరం. ఆ రక్షణ అనే వరాన్ని మీరు పొందుకున్నారు. 9వ వచనం. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను వీలు లేదు. నేను చేసిన మంచి పనుల వల్ల రక్షించబడ్డానయ్యా నేను అని ఎవడు అతిశయపడ వీలుపడలేదు. మరియు అయితే వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడ్డామంటే పుట్టింపబడ్డామని. మీరేం రాసుకోవాలంటే 10వ తరగతో, 7వ తరగతో, 8వ తరగతో, 9వ తరగతో, 10వ తరగతో, ఇంతవరకు, లేదా మీరు బీటెక్లు ఉన్నారు కదా, ఇంతవరకు మా అమ్మ మా నాన్న మాకు ఫీజు కడుతున్నారు, కావలసిన మంచి బట్టలు తీసిస్తూ ఉన్నారు, అన్ని చేస్తున్నారు. ప్రతిరోజు లేవగానే మా అమ్మ మేము లేచేసరికి తన శక్తి కొలది ఏదో టిఫిన్, మధ్యాహ్నానికి లంచ్, నైట్ డిన్నర్ కంటిన్యూగా మా అమ్మ రెడీ చేస్తుంది. మా ఇంట్లో మా అమ్మ కోసం నేను ఏం పని చేసినా, మా నాన్న మాకు ఫీజులు కడుతున్నాడు, కష్టపడుతున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. ఏం చేసినారు? తిరగబడినారా? తిరగబడతారా? అలుగుతారా? సనుగుతారా? గురుగుతారా? కృతజ్ఞత లేనోడు ఎప్పుడు వృద్ధిలోనికి రాడు. చాలా మందికి ఉన్నటువంటి దౌర్భాగ్యమైన లక్షణం ఏంటంటే, వాళ్ళ అమ్మలతో మాట్లాడేటప్పుడు ముఖం అంతా సింగరించుకొని మాట్లాడుతాం. ఏం మనం మాట్లాడదే అని మాట్లాడతాం. ఎవరమ్మతో మాట్లాడేటప్పుడైతే అంటే సిగ్గులేదు దరిద్రులారా. నిత్యం ప్రయాసపడి అమ్మ దగ్గర ముఖమేమో సింగరించుకుంటువి, ఏమీ ఉపయోగపడిన వాళ్ళ దగ్గర మాత్రం ఎగటగటగటగటగనగిటివి. నిరంతరము ప్రయాసపడి మీ నాన్నతో మాట్లాడాలి అని అంటే సంతోషంగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ప్రక్కన కూర్చొని నవ్వి మాట్లాడలేవు. ఎవడెవడో బడుతాయో చెడగొట్టే వాళ్ళ దగ్గర మాత్రం పక్కన కూర్చొని మాట్లాడతావు, ఎక్కడెక్కడో తిరుగుతావు, బజార్లో కూర్చుంటావు. ఏం అవివేకం! ఇది మంచిగా? మీరు చెప్పండి. ఇది మంచి చేయడానికి పుట్టిందా? ఇప్పుడేనూ మాట్లాడలేదే, మరి రేపు పొద్దున ఉద్యోగం వచ్చి 10 రూపాయలు సంపాదించే మాట్లాడతారా మీరు? ఇప్పుడే పక్కన కూర్చొని నాన్నతో మాట్లాడకపోతే రేపు 10 రూపాయలు మీరు సంపాదించినప్పుడు మాట్లాడతారా? పెళ్లిళ్ళు కాక ముందే అమ్మా నాన్నతో సరిగా మాట్లాడలేదే, పెళ్ళి భార్య వస్తే మాట్లాడతారా? ఇది మంచి అంటారా? కాదు కదా. ఇందుకొరకు కాదు కదా దేవుడు మనల్ని రక్షించుకున్నది. ఇందుకొరకు కాదు కదా దేవుడు మనల్ని బతికించింది. ఎన్ని మేలు చేశాడండి దేవుడు మన జీవితంలో. అందుకే ప్రభునందు ప్రియులారా, బ్రతికిన దినాల్లో
మనం కూడా మంచి చేయడం నేర్చుకోవాలండి. మనం చేసిన మంచి ఎప్పుడు బయటకు వస్తుందో తెలుసా? మనం బతికున్నప్పుడు రాదు. ఈ లోకాన్ని మనం విడిచిపెట్టేసి వెళ్ళిపోతాం చూడండి, అప్పుడు చెప్పుకుంటారండి. అదే వారి నీతి వారి వెంట పోవును అని దేవుడు చెప్పిన మాట. వారి వెంట వస్తారు చూడండి. సమాధి దగ్గరికి భర్త చనిపోతే భార్య, భార్య చనిపోతే భర్త, అమ్మో నాన్న చనిపోతే పిల్లలు, అందరూ సమాధి దగ్గరకు వస్తారు. వాటికి వచ్చిన తర్వాత చివరి శుభ్రణ చూడండి అంటారంటే అని అంటారు. ఎంత అన్యాయం! మూతేసి సుత్తి మళ్ళీ ఆడన పొరపాటుగా లేస్తారేమని 2 నుంచి మేకులు తెచ్చి డబా 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 అని పొరపాటుగా లేచి చూడండి, రాకూడదని కొట్టి మట్టిలో పెట్టిన తర్వాత అంతసేపు ఏడిచిన భార్య అయినా భర్త అయినా ఆ రాత్రి అన్ని నిద్రపోతారా? ఆడ నిద్రపోరు, వెనక్కి వచ్చేయాల్సిందే. కానీ మీరు గమనించండి, ఆ మట్టిలో కలిపిన ఆ మట్టి దేహముతో పాటు సంపాదించుకున్న మంచి ఎప్పుడో ఎక్కడో ఒక చోట మాట్లాడుతూనే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటుంది. అది మంచి. అది చేయడానికి మనము సృష్టించబడ్డాం. అది చేస్తే ప్రభు దినపు రాకడ దినపు వరకు అవి చేస్తూ ఉంటే ఎత్తబడిన తర్వాత, లేదా ఒకవేళ విడవబడే గుంపులో మనం లేకపోతే ఎత్తబడిన తర్వాత విడవబడినటువంటి వారు అలాగా జీవించలేకపోయామే అని అనుకుంటారు. సో మొదటిది, ప్రభు దినపు రాకడ వరకు నిరపరాధులుగా బ్రతకాలి, మంచి పనులు చేస్తూ బ్రతకాలి. చెప్పండి చెప్పండి, అందరూ ఏం చెప్పాలి? ఏం పనులు? మంచి పనులు చేద్దాం, మంచి పనులు చేద్దాం. 3వ విషయానికి వద్దామా? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుదాం, 8 తర్వాత చూద్దాం. సహోదరులారా ప్రభువు రాకడ వరకు కదండి ఈరోజు చదివించే చోట ప్రభు దినము, క్రీస్తు దినము, ప్రభు రాకడ, క్రీస్తు రాకడ, ఇవే పదాలు ఉంటాయి. 7వ వచనం చూద్దాం. సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షాన్ని కడవరి వర్షం వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొని చూద్దాని కొరకు కనిపెట్టుండు. ఒక వ్యవసాయదారుడట తొలకరి చినుకులు పడ్డప్పుడు విత్తనం ఎత్తుతాడు, చినుకులు పడకముందే దున్నుతాడు, చక్కగా వ్యవసాయానికి అనువైన రీతిగా భూమిని సిద్ధపరుస్తాడు. తొలకరి వర్షాలు రాగానే విత్తనాన్ని విత్తుతాడు. విత్తి రేపు వారంలో పంట రావాలా అని కోరుకోడు, దాన్ని ఎదగనిస్తాడు. దాన్ని పాడు చేసేటటువంటి ఆ గడ్డి మొక్కలను ఏరేస్తాడు. మరలా అది పంట వచ్చేంత వరకు 2 నెలలో 3 నెలలో, ఆ పంటను బట్టి 3 నెలలో 4 నెలలో ఎదురు చూస్తాడు. మరలా చివరి వర్షం పడ్డప్పుడు ఆ పంటను కోస్తాడు. ఈ విత్తి కోసే సమయం ఒక 3 నెలలు కావచ్చు, అరటి పంట వలె సంవత్సరం కావచ్చు. కానీ ఈ మధ్య అంతా అతనికి ఏముంది? ఓర్పు ఉంది. ఈరోజు బహుశా మీరు మసాలాలు ఎక్కువ తిని మీకు ఓర్పు ఉండట్లేదు, కారాలు తిని మీకు ఓర్పు ఉండట్లేదు, నాకు అర్థం కావట్లేదు. కానీ పిల్లో నుంచి ముసలి వరకు ఎవడికి ఓర్పు ఉండట్లే. పిల్లోడు పాలు తాగేటప్పుడు సహజంగా పసిబిడ్డలట పండ్లు వచ్చేటప్పుడు ఆ నోటిలో ఆ పండ్లు వచ్చేటప్పుడు ఉలవుల అంటాయి కాబట్టి తల్లి చనుమొనలు కొరికితే తల్లి తాపుతూ పడమని కొడుతుంది గేటు. కొట్టిన తర్వాత మళ్ళా పాలకేసుకుంటే తాగరే గేడుదలంతా. ఈ బ్యాచ్ అంతా అట్టు వచ్చిన బ్యాచే, అంటే మేము ముందు వచ్చినా మీరు తర్వాత వచ్చినారు ఇప్పుడు అంతే. తాగరా అని చెప్పేసి అంటే మూతి తిప్పుతాను. ఎండగాలి ఎవరు? సరే ఇప్పుడు వద్దాం దేవుని వాక్యంలోనికి వద్దాం. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. చీకటిలో నుంచి, పేతురు భక్తుడు చెప్పే మాట అదే, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఎందుకు అనంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం. తర్వాత పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి ఆ మాటలు ఉంటాయి. ఇప్పుడు వద్దు,
ఆ? ఆయన గుణాన్ని ప్రచురించాలని, ఆయన గుణాతిశయములను ప్రతి నిమిత్తము ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. రక్షించబడ్డప్పుడు మనం అంతా చిన్న యేసు ప్రభుల మాదిరి ఏమన్నామంటే, మా పాస్టర్ గారు ఏమన్నా సరే, మా పాస్టర్ గారు ఏమన్నా సరే, మామేలు కొరకక్క, మామేలు కొరకన్నా, మామేలు కొరక అని తెగ బెల్లియేడుపులు ఉల్లి మాటలు మాట్లాడి, మన రాయలసీమ భాషలో ఉబ్బరకార మాటలన్నీ మాట్లాడి, కొంచెం ప్రార్థన నేర్చుకున్నాక, కొంచెం పాటలు నేర్చుకున్నాక, కొంచెం మోకాళ్ళ అనుభవం వచ్చినాక, దేవుడు ఎండగాలిన జీవితాలను కొంచెం కండొచ్చినాక, బట్టలు లేని జీవితానికి నూతనమైన వస్త్రాలు వచ్చిన తర్వాత, కొవ్వెక్కెనాలో మదం ఎక్కెనాలో నాకు తెలియదు, కానీ ఇప్పుడు గద్దించే గద్దింపు ఏమైపోయింది? అసహ్యం అయిపోయింది. ఆ ప్రారంభంలో రక్షించబడ్డప్పుడున్న ఓర్పు ఇప్పుడేమైంది? లేదు. చివరి దినం వరకు ఓర్పు లేదు. చివరి దినం వరకు ఓర్పు లేకపోతే మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. నేను సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అనంటే, ఎవరైనా స్త్రీని బలాత్కారం చేస్తే, అంటే ఆ మధ్య కాలంలో కొన్ని జరిగాయి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో. ఇట్స్ ఫ్యాక్ట్ చెప్తున్నా, నేను నిజం చెప్తున్నా. బలాత్కారం చేసిన తర్వాత ఆ వ్యక్తి, ఆ స్త్రీ పాడైపోయిన తర్వాత ఆమె గర్భము ధరిస్తే, అది 5 నెలల 7 నెలల ఏ సమయమన్నా కానివ్వండి, తల్లి ప్రాణానికి ప్రమాదం కానివ్వండి, ఆ శిశువు బతకడానికి వీల్లేదు. అబార్షన్ చేయండి. అబార్షన్ మామూలుగా మనం ఎక్కడన్నా హాస్పిటల్స్ కి వెళ్తే అబార్షన్ చట్టరీత్యా నేరం. దానికి డాక్టర్కు మొదటి వార్నింగ్, రెండో వార్నింగ్ అయిపోయిన తర్వాత మూడవసారి వాళ్ళ ఉద్యోగమే పోతారంటారు. మీ ఆమె ఎన్ని బిడ్డది హాస్పిటల్లో కదా? ఒకసారి ఆలోచన చేయండి, చెప్తాను. వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డాక్టర్ సర్టిఫికెట్ రద్దు చేస్తుంది అది అబార్షన్ చేస్తే. కానీ సుప్రీంకోర్టు ఏమిచ్చింది తెలుసా? ఒక బిడ్డ కడుపులో ఎదుగుతూ ఉన్నాడు అని అంటే, ఆ అమ్మాయి వివాహం ద్వారా అయినది కాదు, ఇష్టపడైనది కాదు, బలాత్కారము చేత ఆ స్త్రీని అలాగూ చేశారు. కాబట్టి గవర్నమెంట్ అన్ని ఖర్చులు భరించి ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క పిండాన్ని తీసేయాలి. ఒకవేళ ఆ తీసేసే లోపల అది తల్లిపాడానికి ప్రమాదం అన్నా సరే, వైద్యం ఎంతవరకైనా వెళ్ళైనా సరే తీసేయాలి అని అన్నారు. ఇప్పుడు అదెందుకు చెప్పారన్న మీరు అని అంటాను. అదెందుకు చెప్పానంటే, న్యాయబద్ధంగా భార్యాభర్తలు దంపతులైన తర్వాత, బాగా గమనించిన, దంపతులైన తర్వాత వారిరువురి యొక్క కలయికతను బట్టి ప్రభు అనుగ్రహించే బహుమానం వారి గర్భములో పిండముగా వచ్చినప్పుడు, భార్యాభర్తలకు నచ్చలేదని అంటే కొట్లాడుకున్నారు, లేదా విడాకులు తీసుకోవాలనుకున్నారు, కానీ వారు అబార్షన్ చేసుకుంటామని ఒకవేళ వైద్య శాస్త్రానికి వెళ్తే ఖచ్చితంగా కేసు అవుతుంది. మొదటిది. రెండవది, పిండము ఉత్పత్తి కాకముందే లేదా పిండము వృద్ధి చెందుతూ ఉండగానే తీస్తే తల్లిపానం కూడా పోతుంది. ఇప్పుడు వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా, వీళ్ళకి నచ్చలేదు కాబట్టి తీసేసుకోవచ్చు సుప్రీంకోర్టు. కానీ దంపతులు అనబడేవారు నచ్చినా నచ్చకపోయినా గవర్నమెంట్ రూల్ ప్రకారంగా లోపల ఉన్నది ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా సరే ఉంచుకొని టైంలో డెలివరీ లేదా సిజరీన్ జరగాలి. ఇంత వివరణ ఎందుకు ఇచ్చానంటే, ఒక వ్యక్తి కన్సీవ్ అయిన తర్వాత డెలివరీ అయ్యేంత వరకు 9 నెలల సమయం అంటే వెయిట్ చేయాలి. మాకు 7వ నెలలోనే వద్దు అనుకున్నాం, మేము కొట్లాడుకున్నాం అని అంటే తల్లి అయినా చావచ్చు, బిడ్డ అయినా చనిపోవచ్చు. లేదు, చేసినటువంటిది దొంగగా చేస్తున్నటువంటి వైద్యులు ఉన్నారండి, నిజంగా చేస్తుంటే మాత్రం కేసు అవుతుంది. ఈ వివరణ ఎందుకు అంటే, ఒకసారి నువ్వు రక్షించబడిన తర్వాత రాకడ దినము వరకు దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలి, లేదా విడవబడుతో బేట. దట్స్ ఆల్, అంతే. అందుకే అక్కడ రాయబడుతూ ఒక మాట అని రాయబడింది చూడండి. అక్కడే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి.
సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము యాకోబు కదా. 5:11 ధన్యులు అనుకొనుచున్నాము కదా. మీరు యోబు యోబు యొక్క సహనమును గూర్చి వింటిది. ఆయన ఎంతో ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఎవరంట ఆయన? యోబు. ఏం చేశాడు? ఏంటి ఆయన సహనం? 19వ అధ్యాయానికి రండి ఒకసారి. యోబు గ్రంథం 19వ అధ్యాయము చాలా చక్కగా ఉంది చూడండి ఆ మాట. యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరంతో అక్కడ రాయబడింది. శరీరముతోనే ఇక్కడ ఒక సంఖ్య పెట్టి కింద శరీరము లేనివాడనై నేను దేవుని చూచేదను. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? యోబు ఆస్తి అయిపోయింది, అన్యాక్రాంతం అయిపోయింది. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మీ దగ్గర ఎప్పుడైనా విలువ ఏముంటుంది అని అంటే 10 రూపాయల డబ్బులు ఉంటేనే మిమ్మల్ని గౌరవిస్తారు. మీ భక్తిని బట్టి మిమ్మల్ని గౌరవించడమో ఈ రోజు లోకంలో అలాగలేదు. నిజమైన దైవభక్తి కలిగిన వారే భక్తిని బట్టి గౌరవిస్తారు, డబ్బు లేకపోయినా. ఒకసారి మీకు కొన్ని మాటలు చెప్తాను, ఇక్కడ చూడండి. 19వ అధ్యాయంలో 14 వచనానికి వద్దాం. 13 వచ్చింది చదువుతున్నాం. 13 వచ్చింది. ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు. నా నెలవరులకు నేను అన్యులైరి. నెలవరులు అంటే తెలిసిన వాళ్ళు. నా నెలవరులకు నేనేమయ్యాను? తెలియని వాడిని అయ్యాను. ఆ 14 వచనం. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. ఎందుకు? రోగం వస్తే డబ్బులు అడుగుతాడు. రెండవది, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయినారు. ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు అప్పటిదాకా. నా ఇంట ఉన్నటువంటి దాసీలు నన్ను అన్నినిగా ఎంచుతున్నారు. నన్ను ప్రేమించి నీతో సహజీవనం చేస్తూ జీవితం అంతవరకు ఉంటాన భార్య ఏమనండి 17వ వచనంలో, నా ఊపిరి నా భార్యకు అసహ్యమైంది. డాడీ ఐ లవ్ యూ, డాడీ ఐ లవ్ యూ మమ్మీ అన్నారు చూడండి. ఆ బిడ్డలేమవుతుంది? 17 వచ్చిన 2వ లైన్లో, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. 18 వచ్చిన చిన్న పిల్లలు నా మీద తృణీకరించుదురు. 21 వచ్చిన నా మీద జాలిపడుడి, నా స్నేహితులారా నా మీద జాలిపడుడి. ఎందుకు? ఏం లేదు నీ దగ్గర. కానీ యోబు దగ్గర ఒక మంచి మాట మనం చూసాం. నా చర్మము చీకిపోయినా సరే నా విమోచకుడు సజీవుడు కాబట్టి నేను ఆయనను కలుసుకుంటాను, ఎవ్వరు నా చుట్టూ లేకపోయినా పర్లేదని ఓర్పుతో మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, అన్ని ఉంటేనేనండి బంధుత్వం. ఏమి లేదనుకోండి, బంధువులకు మనం ప్రియము కాము, ప్రాణ స్నేహితులకు మనం ప్రియము కాము, తల్లిదండ్రులకు మనము ఎంత ఇష్టపడిన వాళ్ళైనా. అందుకే నేను గడిచిన దినాల్లో ఒక మాట చెప్పాను మీకు. మిమ్మల్ని ప్రేమిస్తారు, మీరు వృద్ధాప్యం వచ్చినా మీకు అన్నం పెడతారు, నీళ్లు పోస్తారు, కానీ మీ మలమూత్రాలు ఎత్తడానికి ఇష్టపడరు చాలా మంది. ఎందరో అలాగ చేసేటటువంటి వాళ్ళు చాలా తక్కువ. దేవునందు నాకు ప్రేమైన వాళ్ళారా, దేవుడు అంటున్నాడు ఓర్పు కలిగి ఉండండి. భక్తి జీవితానికి ప్రారంభమే ఉంటుందండి, ముగింపు ఉండదు. ఎందుకో తెలుసా? ఈ రోజు రాను, ఈ రోజు నుంచి రాను నేను ఉండదు ఇంకా. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు అద్భుతకరమైన మాట. తర్వాత నెహెమ్యా గ్రంథం చదవండి మీరు. 10వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది, చూస్తారా మీరు? నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము చాలా అద్భుతకరమైన మాట. నేను ఎన్నో చోట్ల వివరించినటువంటి మాట ఈ మాట. ఒకసారి మీరు చూడండి. యోబు గ్రంథానికి ముందు ఎస్తేరు గ్రంథం ఉంటుంది, ఎస్తేరు ముందు నెహెమ్యా ఉంటుంది. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనాన్ని చివరి లైన్ మాత్రం చదివానా? మాత్రం చదివానా? మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. పాస్టర్ గారు గద్దిస్తే, పాస్టర్ గారు గద్దింపే నీకంత బాధకరమైతే మరి ప్రభు చేతిలో పడినప్పుడు ఆ పక్క నుంచి ఆ పక్క తెంపుకుంటూ రావడమే. ఇంకా జాగ్రత్త ప్రియులారా. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభు రాకడ వరకు నిరపరాధులుగా ఉండాలి, మంచి పనులు సత్క్రియలు చేయాలి. 3వది ఆయన అన్నాడు, ప్రభు దినం వరకు ఓపిక కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి.
వ్యవసాయకుడు వేసిన వారంలోనే పంట రావాలంటే పంట కాదు కదా, పశువులకు కూడా పనికిరాదు అది. అంత చిన్న చిన్న మొక్కలు ఏం పనికి వస్తాయి? చెనక్కట్లు పశువులకు కూడా పనికిరాదు. కానీ ఓర్పు కలిగి ఉంటే కనీసం పంట రాకపోయినా పశువులకైనా ఆహారం అవుతుంది. అందుకే ఓర్పు అవసరం. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుదాము. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు ప్రభు రాకడా, ప్రభు దినము, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలదు. ఒకసారి అలాగే తెస్సలోనికి రాసిన పత్రిక రండి. మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. క్రీస్తు దినమున అతిశయ కారణం ఒక సేవకునికి ఏందో అక్కడ రాయబడి ఉంది. 2వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దామా. ఏలయనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఒక సేవకునికి నిజమైన ఆనందం ఏంటో తెలుసా ప్రియులారా? ఏ విశ్వాసనైతే రక్షించాడో, ఏ కుటుంబాన్ని అయితే రక్షణ కొరకు ప్రార్థించాడో, ఆ విశ్వాసని హెచ్చరించినా, గద్దించినా, మందలించినా సరే, వారు ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ వరకు నిరీక్షణ కలిగి నిలిచి ఉండుటే. కానీ దౌర్భాగ్యం, ఒక మాట చెప్తాను చూడండి. తినమరిగిన నోరు, తిరగమరిగిన కాలు ఒక్కో చోట ఉండదు. అందుకే ప్రభు దినం వరకు సంఘమే అతిశయం, మీ అతిశయం మా సేవకుడిని చెప్పుకునేటట్టుగా. నేను అందుకేనండి నా భక్తి జీవితంలో, పిల్లలు మీరు బాగా వినండి, యవ్వన బిడ్డలు, నా భక్తి జీవితంలో చాలా టెంప్టేషన్స్. యవ్వన ప్రాయంలో నేను 22 సంవత్సరాల మంచి యవ్వనంలో దేవుని సేవలోకి వచ్చాను. ఎన్నో, అప్పటికి ఇంకా నాకు వివాహం అవలా. ఎన్నో ప్రపోజ్ చేసినటువంటి చాలా ఉన్నాయి. అని చెప్పు మేము పెట్టెత్తుకొని వస్తామన్నారు. ఏమేమి పెట్టుకొని వచ్చిందో మరి తెలీదు. మళ్ళీ నేను పెట్టుమోయొద్దు. అలాంటి పరిస్థితులు ఎన్నో. అప్పటికే నా దేహాన్ని, నా ప్రాణాన్ని ప్రభువుకు అప్పగించేసుకున్నాను. సేవలో అప్పగించుకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పలాని సేవకుడు ఇలాంటి నీతిమాలి బతుకుతూ ఉన్నాడు అని అనిపించుకోకూడదని పొట్ట అలగొట్టుకున్న రోజులున్నాయి. డబ్బులు లేకపోతే నడిచిపోయిన రోజులున్నాయి. ఏ ఇంటికన్నా ప్రార్థనకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ ఇంట్లో స్త్రీలు మాత్రమే ఉంటారంటే ఆ ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇస్తారని తెలిసిన ఆ ఇంటికి పోలే నేను. ఏ నింద మూట కట్టుకోవాల్సి వస్తుందో అని. ఈ రోజు దేవుని సంఘంలో ఉన్నటువంటి బిడ్డలతో కూడా మాట్లాడాల్సి వచ్చినప్పుడు పరిధిని మించి మాట్లాడను. పిలవక ఏ ఇంటికి వెళ్ళను, ఏ ఇంటికి పోను. లేదా వస్తున్నాము అంటే ముందే చెప్తాం, భార్యాభర్తలు కలిసి. అందుకే చాలా ఇళ్లలో ఆయన ఇంకా రాలేదులేన్నా, మీరు చేయండి నా ప్రార్థన అంటే నా కోపమే మీరు చూస్తారు కానీ మా బాధను మీరు గ్రహించరు. మా అతిశయం ఏంటో తెలుసా? నేను చెప్పుకోవాలి, నా సంఘపు బిడ్డలండి వీళ్ళు, నా సంఘపు బిడ్డలు. వారి వినయము, విధేయత, తగ్గింపు ఇదేని నేను చెప్పుకోవాలి. అలాగే మీరు కూడా చెప్పుకోవాలి. మా పాస్టర్ గారండి, చెప్పండి ఏంటి ఎక్కడ తప్పు చేశాడో. మేము ఆయన దగ్గర వాక్యం నేర్చుకుంటున్నాం, చెప్పండి ఏం తప్పు చేశాడో. వాక్యం చెప్పడం తప్ప, గద్దించడమే తప్ప, ఇది మీరు మాట్లాడాలి. కానీ టీ బొంకుల దగ్గర కూర్చొని సారేకాలు ఆడి, లేకపోతే బజార్లో కూర్చొని, ఇంట్లో ఎవరు లేనప్పుడు వచ్చి కూర్చొని మాట్లాడి పిల్లలతో కాలక్షేపాలు. అతిశయము అని అంటే ఎదుటి వ్యక్తిలో ఉన్న సాక్ష్యాన్ని బట్టి గర్వంగా తలెత్తుకోవడం. అలాగే చెప్పాలండి, మా బిడ్డలండి వీళ్ళు దేవుని వాక్యము చొప్పున నడుచుకునే వాళ్ళు అని చెప్పాలి. మా సేవకుడండి
ఉంటే మందిరంలో ఉంటాడు, లేకపోతే ఇంట్లో ఉంటాడు. పిలిస్తే ఇంటికి వస్తాడు, లేదా పిలవకుండా ఆడికి పోడండి. ధైర్యంగా కాలర్ ఎగరే చెప్పాలి. అంతే తప్ప ఏందో తప్పదు, నాటికి పోతున్నాం మేము. ఆయన్నేమో మేము లెక్కలు ఇస్తాంటే వడ్డీలకు తిప్పుకుంటా ఉన్నాడు, ఆయన్నేమో మేము డబ్బులు ఇస్తాంటే ఆయన బాగున్నాడు, మేము బాగలేము. నో, నీ బాగలేకపోవడానికి కారణం ఏదైనా ఉంటే నువ్వే ఉంటావు. నా బాగుకి ఏదైనా కారణం ఉంటే నా ప్రభు అని యేసుక్రీస్తూ ఉంటాడు. కానీ నిన్ను ముంచి మాత్రం నేను ఎప్పుడు గొప్పని కాను. కానీ నేను నిన్ను మేలు కొరకు మాత్రం శ్రేష్టమైన మాటలతో హెచ్చరించి నిన్ను ఆయన ఎదుట నిలబెట్టాలనే నా అతిశయం. ఆయన రాకడలో ప్రభువా నేను బ్రతికినటువంటి కొంతకాలంలో, అది 70, 80, 60, 50 అది వేరే విషయం. ఆ కాలంలో నీతి కలిగిన ఇదిగో ఒక 10 మందిని సిద్ధపరిచా ప్రభువా. ఆ 10 మందిలో శ్రేష్టమైన ఆనిముత్యాలు అంటే నా ప్రియ కుమార్తెలు కుమారులు ఉన్నారని చెప్పడమే నా అతిశయం. మీరు కూడా ఎలాగ మీరు ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించగలిగారంటే మా సేవకుడు అట్టి క్రమంలో నడిపించాడని చెప్పగల అతిశయం ఉండడమే ప్రభు రాకడ వరకు నిలిచి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసి ప్రభు ఎదుట మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు మనల్ని రాకడ వరకు నిరపరాధులుగా సత్క్రియలు చేయడానికి ఓపికతో, ఇంత చెప్పాను కదండి, ఇంటికి వెళ్ళినా ఖచ్చితంగా ఒక్కటి తనుకుంటా చూడండి, ఓపిక లేకుండా. నాకు తెలుసు సాతానుడు పెట్టేది అలాంటి గిలి. ఇక్కడ వాక్యం చెప్పామనుకోండి, కిందికి వెళ్తా అంటే మూతులు ముడుచుకుంటారు, ఓర్పు ఉండదు. మా అతిశయం మీరే, మీ అతిశయం మేమే ఉండాలి. మనందరి అతిశయం ప్రభు అనే యేసుక్రీస్తు ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన దేవా, మహాగణుడమైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నువ్వు నమ్మదగిన దేవుడవు తండ్రి. నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు మొదటి రాకడలో వచ్చి ఒక నీతి కలిగిన, భయము కలిగిన, పవిత్రమైన బతుకంటే ఏంటో లోకానికి చూపించాడు. తగిన సమయంలో మమ్మల్ని రక్షించుకున్నప్పుడు, రక్షించబడిన మేము ఒక దినాన నీతిశూరుడైన నీ ప్రియ కుమారుడు మధ్యాకాశంలోనికి వస్తున్నప్పుడు ఎదుర్కొన్న గుంపులో ఉండడానికి సిద్ధపడుతూ ఉండగా, రాకడకు ముందుగా మేము ఎలాగ మా జీవితాలను కొనసాగించుకోవాలో అద్భుతకరమైన 4 మాటలు చెప్పారు తండ్రి. నిరపరాధులముగా, సత్క్రియలు, మంచి పనులు చేసేవారముగా తండ్రి ఓపిక కలిగి, ఇదిగో మా దేవుడే మా అతిశయమని చెప్పగలిగిన రీతిగా నిరంతరము మా ఆత్మీయ జీవితం కొనసాగుటకు కృప చూపండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30దంతలుగా, 60దంతలుగా, 100 ఫలింపచేసి మీ ఘననామానికే మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకోమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.